దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, స్టూడెంట్స్ ని తీసుకుంటే వాళ్ళు స్టడీస్ లో ఫెయిల్ అయ్యారని, లేదంటే లవ్ లో ఫెయిల్ అయ్యారని ఎక్కువ సూసైడ్స్ వైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ళంటే ఏదో స్టూడెంట్స్, చిన్నపిల్లల బిహేవియర్ అని అనుకుందాం. అలా తీసుకుంటే ఇప్పుడు ప్రొఫెషనల్స్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా బిజినెస్ పీపుల్స్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉండి కూడా వీళ్ళు కూడా సూసైడ్ వైపు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ఇలా జరగడానికి కారణం ఏంటి? దీన్ని ఆపాలంటే ఎలా? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే ఇది అందరూ తెలుసుకోవాలి. ఈ మధ్య మనం చూస్తున్నాం సొసైటీలో, మీరు చెప్పినట్టుగా స్టూడెంట్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ, బిజినెస్ పీపుల్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడండి, ఏదో 10th ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్లో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అవ్వగానే సూసైడ్ చేసుకుంటే మరి దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో తర్వాత తెలుసుకోవట్లేదు. ఒక కుర్రాడు సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఫెయిల్ అయినటువంటి ఎగ్జామ్ పాస్ అవుతాడా? అంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సాల్వ్ అవ్వదు. కానీ ఈ విషయం వాళ్ళకి తెలియదు. మరి ఎందుకు చేసుకుంటారంటే వీళ్ళలో కొన్ని రాంగ్ ఆలోచనలు ఉన్నాయన్నమాట. భయం. ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను, పేరెంట్స్ ఏమంటారో, లేకపోతే మా ఫ్రెండ్స్ ఏమంటారో, ఎలా కామెంట్ చేస్తారో, తక్కువగా చూస్తారేమో, అర్థమైందా? మిగతా రిలేషన్ సర్కిల్లో వాళ్ళు ఏం కామెంట్ చేస్తారో, వీళ్ళందరూ నేను ఎలా ఫేస్ చేయాలి, మా టీచర్స్ ఏమనుకుంటారు, మా లెక్చర్స్ ఏమనుకుంటారు, ఈ టైప్ ఆఫ్ అన్వాంటెడ్ థాట్స్ వచ్చేసి, అంటే ఇవన్నీ కూడా బ్రెయిన్ క్రియేట్ చేస్తుందండి. చాలామందికి తెలియదు ఏంటంటే, ఏ వ్యక్తి కూడా కావాలని తెలిసి సూసైడ్ చేసుకోడండి. ఈ ఆలోచనలు వచ్చేసి బ్రెయినే చెప్పుద్ది అనమాట. ఇక నువ్వు వాళ్ళందరినీ ఫేస్ చేయలేవు, నువ్వు ఓకే క్లోజ్ చేసే చాప్టర్ క్లోజ్ అని చెప్పుద్ది అనమాట. సూసైడ్ చేసుకో అని చెప్పుద్ది అనమాట. ఇతను ఏముందంటే ఆ లూప్లో పడిపోయి ఇతనికి తెలియదు అనమాట. ఈ బ్రెయినే ఇతని చేత సూసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఈ హోల్ బాడీ బ్రెయిన్ కంట్రోల్లో ఉందండి. బ్రెయిన్ ఈజ్ ద లీడర్ ఆఫ్ అవర్ బాడీ అనమాట. మరి ఇతను ఇంతకుముందు ఆల్రెడీ సినిమాల్లో కానీ, రకరకాల సీరియల్స్లో కానీ, న్యూస్ పేపర్లో స్టోరీస్లో కానీ మనుషులు ఎలా ఎన్ని రకాలుగా సూసైడ్ చేసుకున్నారు, ఏ ప్రాబ్లమ్స్ సూసైడ్ చేసుకున్నారు, ఇవన్నీ చూశాడు కదా. ఇదంతా బ్రెయిన్లో రికార్డు ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయో బ్రెయిన్ ఆ రికార్డులో ఉన్న వాటిని పికప్ చేసి అప్పుడు వాళ్ళు ఏ విధంగా చేస్తారో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఇతనికి తెలియదండి. బ్రెయిన్ ఆ నెగటివ్ లూప్లో తీసుకెళ్ళొద్దు అనమాట. ఎందుకంటే రకరకాల కామెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ఇంటర్మీడియట్ ఉంది, నువ్వు వేస్ట్, నీకు చదువు రాదురా, నువ్వు ఫెయిల్ అవుతావు అన్నప్పుడు ఫెయిల్ అయ్యాడు. మరి రకరకాల కామెంట్స్ వస్తాయి కదా. అవి వచ్చినప్పుడు బ్రెయిన్ ఈ విధంగా రాంగ్ యాక్ట్ చేస్తుంది అనమాట. నేనేం చెప్తున్నానంటే, ఏ స్టూడెంట్ కూడా స్టడీస్లో ఫెయిల్ అయినా, లవ్లో ఫెయిల్ అయినా సూసైడ్ పరిష్కారం కాదు. సూసైడ్ వల్ల లవ్ సక్సెస్ అవ్వదు, ఎగ్జాము పాస్ అవ్వరు. దానివల్ల ఏమవుతుంది, బ్రతికున్న తల్లిదండ్రులకి మరి ఎంత ప్రాబ్లం అవుద్ది, వాళ్ళు ఎంతకాలం సఫర్ అవుతారు, వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు. అంటే నువ్వు చేసేటువంటి ఈ సిల్లీ యాక్ట్ వల్ల పేరెంట్స్ కానీ, మరి భార్యాపిల్లలు కానీ, ఇంకెవరైనా రిలేషన్స్, వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ బాధపడతారు. కాబట్టి వాళ్ళకి తెలియాలండి, ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ మీకు తెలియపోవచ్చు. నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావో మాలాంటి దగ్గరికి వస్తే వాటిని స్టడీ చేస్తాం. ఎందుకు నీకు సబ్జెక్ట్స్ అండర్స్టాండింగ్ కాక ఫెయిల్ అయ్యావా, లేకపోతే కాన్సన్ట్రేషన్ లేకనా, రెగ్యులర్గా చదవకపోవటం వల్ల, లేదా ఇంకేమైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉండి నువ్వు పరిస్థితి సరిగా రాయలేకపోయావా. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. కాబట్టి ఇవన్నీ మనం అనలైజ్ చేసి ఆ సమస్య కన్నా సొల్యూషన్ ఇస్తే ఈ స్టూడెంట్ లైఫ్లో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లవ్ ఫెయిల్ అయింది, పర్వాలేదు, కొన్ని కారణాల వల్ల అవుతుంటాయి. ఓకే, ఇప్పుడు ఈ అబ్బాయి కాతే చాలామంది ఉన్నారు కదా ఇక్కడ, అవునా కదా. మళ్ళీ ఇంకొకటి లవ్ చేయండి. సో వీళ్ళకి ఏంటంటే ఆ సమస్యను పరిష్కారం తెలియక, ఓకే, వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అవి ఫుల్ఫిల్ కానప్పుడు ఈ లవ్లో వీళ్ళు ఈ విధంగా సూసైడ్ చేసుకున్నారు. అవసరమే లేదండి. నేను ఒకటే చెప్తా, ఎవ్వరు కూడా పరిస్థితులు ఎలా ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఓకే, ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం మీకు తెలియకపోతే మాలాంటి స్పెషల్ దగ్గరికి వస్తే ఆ పరిష్కారం మీకు నేర్పుతాము. మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి. తర్వాత మీరు చెప్పారు బిజినెస్ పీపుల్, ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కూడా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి రియాలిటీలో ఉండరండి. ఇప్పుడు ఒక బిజినెస్ పర్సన్ ఉన్నాయండి, బిజినెస్ అన్న తర్వాత లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి.
కొన్ని సంవత్సరాలు లాభాలు రావచ్చు, కొన్ని నష్టాలు రావచ్చు. ఈ రెండింటిని మనం యాక్సెప్టెన్స్ చేయగలిగితేనే బిజినెస్లో దిగాలండి. అంతేగాని ఒక శాలరీ ఎంప్లాయీ మాదిరిగా ఫిక్స్డ్గా ఎవ్రీ మంత్ రాదు కదా. ఓకే, ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తాము, కొన్నిసార్లు నష్టం రావచ్చు, కొన్నిసార్లు లాభం రావచ్చు. అంటేనే ఒక టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో కాబట్టి మేమేం చెప్తామంటే, మీరు నష్టాలు వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎందుకు చేసుకుంటారంటే అది కూడా చెప్తానండి. ఈయన బాగా లాభాలు వచ్చినప్పుడు ఒక యూగో బిల్డప్ అవుతుందండి. నేను చాలా గొప్ప ఇంత బిజినెస్ డెవలప్ చేస్తానని చెప్పేసి ఆ వచ్చిన డబ్బులతో 10 కార్లు 10 ఇళ్ళు కొనేస్తానండి. కొనేసేసి లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడతాడు అనమాట. అందరూ పోగొడుతుంటారు. ఇప్పుడు అనుకోకుండా బాగా 2-3 ఇయర్స్ నష్టం వచ్చేసి ఇప్పుడు ఆ సంపాదించినవి కూడా అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ ఈగో హర్ట్ అవుద్ది కదా, ఆ ఫాల్స్ ఈగో. ఇప్పుడు బ్రెయిన్ చెప్పొద్దు అనమాట, మరి నువ్వు ఇంతకాలం 10 కార్లు తిరిగావు, ఇప్పుడు ఆటోలు ఎట్లా వెళ్తావు, రోడ్డు మీద నడిచి ఎట్లా వెళ్తావు, క్లోజ్ చేసే చంపేసే అని చెప్పుద్ది, చచ్చిపో అని చెప్పుద్ది. అప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఆ లూప్లోకి వెళ్ళిపోయి బ్రెయినే అతను చేత సూసైడ్ చేయించుంది. మనం తర్వాత ఏమనుకుంటాము, డిబేట్లు పెడతారు టీవీల్లో, పాపం ఇంత తిరిగితే అట్లా సూసైడ్ చేసుకుంటాడు అని. ఎవరు కూడా ఈ సూసైడ్స్ నివారించాలంటే ఏం చేయాలి, అసలు ఎందుకు జరుగుతున్నాయి, వాటిని విశ్లేషించట్లేదండి. ఆ చెప్పినవి మళ్ళీ 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 చెప్పి దీనివల్ల ఇంకో నష్టం ఏంటంటే మిగతా వాళ్ళ మైండ్లో ప్రోగ్రామ్ అవుతుందండి. ఈ కారణం అంటే వీళ్ళు పెళ్లి అది ఈ విధంగా సూసైడ్ చేసుకోవాలన్నట్టు ఒక రాంగ్ థింకింగ్ వాళ్ళలో వస్తుందన్నమాట. కాబట్టి నేనేం చెప్తానంటే, ప్రొఫెషనల్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ వాస్తవ జీవితంలో రియాలిటీలో మనం ఉండాలండి. రియాలిటీని ప్రాక్టికల్గా ఉండాలి, రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, మీ బిజినెస్ లాస్ వచ్చింది, లేకపోతే మీ ప్రొఫెషనల్లో ప్రాబ్లం వచ్చింది, లేదా మీకు జాబ్ పోయి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మరి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో బిజినెస్ లేనప్పుడు తీసేస్తారు వాళ్ళు. తీసేసినప్పుడు మరి జాబ్ ఎలా సంపాదించుకోవాలనేది మనం దాని మీద ఫోకస్ చేయాలి, కానీ సూసైడ్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ కాదు కదండి. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, మీరెవ్వరూ కూడా ఓకే సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చేసుకుంటున్నారు అంటే మీలో సరైన నాలెడ్జ్ లేదు. మరి వీటిని నివారించాలంటే కొన్ని విషయాలు చెప్తానండి. ఫస్ట్ స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ తెలుసుకోవాల్సిందంటే, మన లైఫ్ ప్రాణం ఎంతో విలువైందండి. ప్రాణం పోతే కొన్ని కోట్లు పెట్టినా కూడా మనం దాన్ని కొనలేమండి. కొనగలమా? లేదు. ఈ సిల్లీ రీజన్స్కి అంత కోట్ల ఆస్తిని ఎందుకు పోగొట్టుకోవాలండి? అవసరం ఏం చెప్పండి? అవసరం లేదు కదా. తర్వాత రెండోది, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది. మీకు తెలియకపోతే ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళండి, ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళండి. సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, మాలాంటి వాళ్ళ దగ్గర రండి, మీకు ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఇస్తాము. దాంట్లోంచి బయటపడచ్చు. కొంతమంది ఏమవుతుందంటే, ఈ స్కిజోఫ్రెనియా, బైపోలార్, ఓసిడి, డివైన్ డిప్రెషన్లో ఉన్నప్పుడు మందులు వాడి సాల్వ్ కాకపోతే వాళ్ళు కూడా సూసైడ్స్కి వెళ్తున్నారండి. వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసి చక్కగా బయటకు తీసుకొస్తాం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓకే ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని అవమానాలు ఉన్నా మీరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసిందండి, మ్యారీడ్ పర్సన్ అనమాట. అమ్మాయి నాకు ఫోన్ చేసి ఏం చెప్పిందంటే, సార్ నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను, చాలా కాలం నుంచి నేను సూసైడ్ చేసుకుని ఆలోచిస్తున్నాను, మరి మీతో ఫోన్ మాట్లాడి నేను ఈరోజు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను సార్, చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు నేను అమ్మాయిని ఫోన్లో అడిగాను, ఏంటమ్మా అంత నీకు ప్రాబ్లం ఏంది సూసైడ్ చేస్తుంటే, నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు సార్, ఇప్పుడు 6 నెలల నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయినా వింటలేదే, నేను చచ్చిపోవటమే మార్గం అనుకో. అప్పుడు నేను అమ్మాయిని అడిగాను, చెప్పాము నిజంగా ఆనెస్ట్గా నువ్వు నిజంగా తప్పు చేసావని అడిగాను. అడిగితే లేదు సార్, నేను అసలు ఏం చేయలేదు సార్. ఓకే, నువ్వు తప్పు చేయలేదు కదా, ఇప్పుడు నిన్ను అనుమానిస్తున్నాడు, ఇప్పుడు తప్పు మీ భర్త చేస్తున్నాడు, అవునా కదా. తప్పు చేయని అమ్మాయిని అనుమానించాడంటే మరి ఏం తప్పు చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఇది అనుమానం అని ప్రూవ్ చేయాలంటే ఎవరు చేయగలరు? ఈ అమ్మాయి చేయగలదుగా. ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది అనుకోండి సూసైడ్ చేసుకొని, అప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఓహో ఈ అమ్మాయి ఆ తప్పు చేసింది కాబట్టి తట్టుగల చనిపోయింది అనుకుంటారు. ఈ తప్పు నువ్వు చేయలేదని ప్రూవ్ చేయాలంటే నువ్వు బ్రతికుండాలి, అంతే కదా. ఇక్కడ ఆ అమ్మాయికి వచ్చింది తెలుసు, నువ్వు ప్రపంచాన్ని నిరూపించగలవు, తప్పు చేయలేదు నిరూపించగలగాలి. అప్పుడు అతను తప్పని తేలుద్ది. అప్పుడు నువ్వే చనిపోతే మరి ఎవరు నిరూపిస్తారు? అందరినీ తప్పు అనుకుంటారు. అప్పుడు ఆమె అవును సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్, నేను బ్రతికుంటేనే దీన్ని ప్రూవ్ చేయగలను, నేను సూసైడ్ చేసుకోను సార్. అందుకని మేమేం చెప్తామంటే, ఎవరికి సూసైడ్ టెండెన్సీస్ ఉన్నా, సూసైడ్ థాట్స్ ఉన్నా వెంటనే మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకురావాలి. సరైన టైంలో కనుక ఇంటర్వ్యూని అయితే ఆ సూసైడ్ నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, స్టూడెంట్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, బిజినెస్ పీపుల్ కానీ, ప్రొఫెషనల్స్ పీపుల్ కానీ ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ
ఎప్పుడు కూడా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. సూసైడ్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది మనకి. సో వాళ్ళని దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంత మంచి ఎక్స్ప్లెనేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.